భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన గబ్బా టెస్టు డ్రా అయింది. 5వ రోజు వర్షం కారణంగా పెద్దగా ఆట జరగకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆస్ట్రేలియా భారత్ కు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రతిస్పందనగా టీమిండియా వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్రిస్బేన్ లో భారీ వర్షం కురవగా ప్రతికూల వాతావరణం కారణంగా మ్యాచ్ డ్రా అయింది. ప్రస్తుతం టెస్టు సిరీస్ 1-1తో సమంగా ఇరు జట్లు నిలిచాయి. తదుపరి మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ లో జరగనుంది. ఇదిలా ఉంటే ఈ మొత్తం మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యం ప్రదర్శించిన నాలుగో చివరి రోజు మాత్రం టీమిండియా అద్భుత ఆట తీరును ప్రదర్శించిందనడంలో సందేహం లేదు. ఆస్ట్రేలియా టీమిండియాకు కేవలం 278 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గత పర్యటనలో ఆస్ట్రేలియాపై ఇదే మైదానంలో 328 పరుగుల స్కోర్ను ఛేదించి టీమిండియా రికార్డు సృష్టించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కూడా ఈ స్కోర్ను ఛేదించడం సాధ్యం అనిపించింది. మొత్తానికి ఈ మ్యాచ్ ఆరంభం నుంచి చివరి రోజు వరకు ఆటకు వర్షం అడ్డుపడుతూనే ఉంది. దీని అంతటికి కారణం షెడ్యూల్ మార్పే. మామూలుగా అయితే టెస్టు సిరీస్ లో గబ్బా మ్యాచ్ చివరిలో జరిగేది. కానీ ఈసారి షెడ్యూల్ ని మార్చి క్రిస్మస్ కు ముందే గబ్బాలో మ్యాచ్ ని నిర్వహించారు. మొత్తానికి ఆస్ట్రేలియా షెడ్యూల్ మార్పుతోనే మూడో మ్యాచ్ ఎటు కాకుండా పోయింది. ఇదే విషయాన్ని గ్లెన్ మెగ్రాత్ అన్నాడు. గబ్బా టెస్టు షెడ్యూల్ మార్పు వల్లే ఈ వర్షాల్లో మ్యాచ్ ను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కానీ ఫలితం మాత్రం శూన్యంగా మారిందని మెగ్రాత్ అన్నాడు. ఏది ఏమైనా ఈ మ్యాచ్ లో చివర్లో టీమిండియా పుంజుకోవటం ఇదే పిచ్చిపై గత ఓటమిని గుర్తు చేసిందని, ఆస్ట్రేలియాపై రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు అద్భుతం చేశారు అని మెగ్రాత్ అన్నాడు. అయితే చివరి 2 చేషన్లు జరిగి ఉంటే ఖచ్చితంగా ఫలితం తేలి ఉండేది. ముఖ్యంగా గబ్బా పిచ్చి బ్యాటింగ్ కు రోజు రోజుకు అనుకూలంగా మారింది అని మెగ్రాత్ పేర్కొన్నాడు.